స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా అందరూ? ఎవరైనా బాధలో ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? నవ్వుతూ చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరి అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి చిన్న ప్రార్థన ద్వారా మనం వాక్యంలోనికి వెళదాము. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు నా ప్రభా నాయన. ఇదిగో నా ప్రభా నాయన, మరి అతి శ్రేష్టమైన సమయంలోనికి మేము వెళ్ళొచ్చుండగా నా ప్రభా నాయన, నాతో మాతో సూటిగా తేటగా నువ్వే మాట్లాడిన ప్రభా నాయన. అయా నిలబడి నన్ను ప్రభా నాయన నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఏడంత ఆత్మచేత నింపిన ప్రభా. అయా మరి బిడ్డలకి ఏది అవసరమో నా ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు కాబట్టి నా ప్రభా నాయన. అయా తండ్రి నువ్వే మాట్లాడండి నా ప్రభా, నీకు స్తోత్రాలు యేసయ్యా. అయా తండ్రి వినగల చెవిని గ్రహింపగల మనసును నువ్వు దయచేయండి నా ప్రభా. అయా నీ నోటి బూరగా నన్ను వాడుకొని నా ప్రభా నాయన, శక్తివంతమైన బలమైన వాక్కును మా కొరకు నువ్వు విడుదల దయచేయమని నా ప్రభా. అయా నువ్వు సహాయం చేస్తున్న ప్రభా నాయన, ఆటంకపరచాలని చూస్తున్న ప్రతి ఒక్క దుష్టుని కూడా నా ప్రభా యేసు నామములో బంధిస్తున్నావు ప్రభా నాయన. నీవు తోడు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం చెప్పండి, చెప్పండి. పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? చెప్పండి. పోయిన వారం ఎంతమంది వచ్చారు? వచ్చారా? పోయిన వారం ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదా పోయిన వారం? చేతులు ఎత్తండి. పోయిన వారం వచ్చిన వాళ్ళు వచ్చారా? చెప్పండి. ఏం వాక్యం చెప్పుకున్నాము మనం పోయిన వారం? దేవుని స్తోత్రం. ఇంకెవరికి? శారమ్మ గారికి గోధుమ గింజ గుర్తుంది. ఇంకెవరికి ఏం గుర్తుందో చెప్పండి. ఒక మాట చెప్పుకున్నాం మనం పోయిన వారం, గుర్తులేదా ఎవరికి? మరి ఇంకెందుకు మనం వాక్యం చెప్పుకోవడం? అసలు వాక్యం ఎందుకు వినాలి చెప్పండి. ఒక మాట చెప్పండి. వాక్యం ఎందుకు వినాలి? మీరు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నాము, సాక్ష్యాలు చెప్తున్నారు, ఆఖరిలో కానుకలేస్తాము, పలహారం ఉంటే తింటాము, భోజనాలు ఉంటే తింటాం, వెళ్ళిపోవచ్చు. అసలు వాక్యం ఎందుకు చెప్పుకోవాలి మధ్యలో? చెప్పండి. ఎవరైనా ఒక్కరు చెప్పండి. అసలు వాక్యం ఎందుకు వినాలి? ఎందుకు వింటున్నారు మీరు అందరూ? ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఒక 40 నిమిషాలు గంట ఈయనైతే ఒక పని అయిపోద్ది, వినకపోతే మళ్ళీ పాస్టర్ గారు ఊరుకోరు అని వింటున్నారా? అసలు ఎందుకు వింటున్నారు వాక్యం చెప్పండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్చుకుంటున్నారు కదా, ఎందుకు నేర్చుకుంటున్నారు? వాళ్ళు బలపడడానికి, వాళ్ళకి జ్ఞానం రావడానికి నేర్చుకుంటున్నారు. మీరు వాక్యం ఎందుకు వింటున్నారు? యేసురాజు గారు చెప్పినట్టు బలపడడానికి వింటున్నారు. మరి విన్న వాక్యము మీకు జ్ఞాపకం లేకపోతే మీరు ఎలా బలపడతారు? చెప్పండి. వాక్యము ఎందుకు విని జ్ఞాపకం ఉంచుకోవాలంటే, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు అర్ధరాత్రి దగ్గర ఒక మిడ్ నైట్ 1 గంట 12 గంటల టైంలో కడుపులు నొప్పి వచ్చింది, లేచావు, దైవజనులు ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? చెప్పండి. ఏం చేస్తారు? చెప్పండి. ఏం చేస్తారు? వాక్యం ద్వారా ప్రార్థన చేయాలి. ఏం వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తావు? మీరు ఇక్కడ మందిరంలోకి వచ్చి చెప్పిన వాక్యం మీ హృదయంలో లేకపోతే, మరి నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. మరి నీకు అసలు వాక్యమే గుర్తు లేకపోతే ఏమని ప్రార్థన చేస్తావు? నీకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు కదా ప్రభా, మరి ఇప్పుడు నన్ను స్వస్థపరచు అని నువ్వు ప్రార్థన చేయాలి. మరి నీకు ఆ మాటే నీకు గుర్తు లేకపోతే ఏ విధంగా ప్రార్థన చేస్తావు నువ్వు? అమ్మా దేవుని స్తోత్రం. ఒక్కలైనా నా మాటని జ్ఞాపకం ఉంచుకున్నారు.
మరి దేవుని తలంపులు మన జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలని మనము చెప్పుకున్నాము. అందుకే మీరు అందరూ ఏం చేస్తారంటే వచ్చే వారం నుంచి రేపు మనకి 6 సంవత్సరాలు 7వ సంవత్సరం వస్తుంది కదా యానివర్సరీ. మళ్ళీ మనం కొత్తగా ఇంకో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో అందరికీ జనవరి 1కి నూతన సంవత్సరం వస్తుంది. మనం ఇక్కడ పరిచర్య మొదలుపెట్టి రేపు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో మీరందరూ ఏం చేయాలంటే పెన్ను పుస్తకం తెచ్చుకోండి. ఎంతమంది చదువు వచ్చి ఇక్కడ రాయడం వచ్చి ఎంతమందికి? అందరికీ వచ్చు. ఆల్మోస్ట్ అందరికీ ఒకరికి ఇద్దరు తప్ప అందరికీ రాయడం చదవడం వచ్చు. అందరూ పెన్ను పుస్తకం తీసుకురావాలి. తీసుకురాకపోతే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను. నేను సీరియస్గా చెప్తున్నా. పెన్ను పుస్తకం తీసుకొచ్చి చెప్పిన వాక్యం రాసుకోవాలి. రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి దాన్ని తీసి చూడాలి. అసలు ఏం వాక్యం చెప్పారు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడారని ఒకసారి చూడండి. వెళ్తంగానే పెన్ను పేపర్ని బైబిల్ని అటకెక్కించడం కాదు. ఒక అమ్మాయి అంట చక్కగా ఆదివారం చర్చికి వచ్చి బైబిల్ అక్కడ పెట్టి ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయి అటకలో పడేసి మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు దాని మీద పట్టిన దుమ్ముని ఇలా ఇలా దులిపి ఊది మళ్ళీ చర్చి మందిరానికి తీసుకొస్తుందంట. అలా ఉండకూడదు. వేసే మహిమ మందిరం వాళ్ళు బైబిల్కి పట్టిన దుమ్ముగా దులపాల్సింది, నీ హృదయానికి పట్టిన దుమ్మును దులపాలి. హల్లెలూయా. కాబట్టి వినండి, విన్నదాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సినిమా చూస్తే మర్చిపోతారా? ఇంటికి వచ్చి కథలకి ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ముందు వాళ్ళకి, ఇంటి వెనకాల వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి వాళ్ళ చెవుల్లో రక్తం వచ్చేటట్టు చెప్తారు. మరి వాక్యం కూడా మిమ్మల్ని వాక్యాన్ని అంతా గుర్తుపెట్టుకోమంటలేదు. ఒక్క మాట దేవుని నోట నుండి వచ్చే ఒక్క మాట నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే నీ జీవితం మారిపోతుంది. దేవుని తలంపులు నీ జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలని చెప్పాను. మరి ఏం చేయాలి? మన దేవుని వెదకాలి, ఆయన వద్దకు రావాలి, ఆయన అడగాలని చెప్పాను. మరి ఈ మాట మీకు గుర్తు లేకపోతే మీరు దేవుని దగ్గరికి ఎలా వస్తారు? ఎలా ఆయన్ని వెతుకుతారు? ఎలా ఆయన్ని వేడుకుంటారు? వినండి, విన్నదాన్ని హృదయంలో భద్రపరచుకోండి. విని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనం శ్రమపడి ఇక్కడ దాకా వచ్చేది ఎందుకంటే మన జీవితాలు మారాలని, దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు కలుగు చేయాలని, దేవుడు మన బ్రతుకుల్ని మార్చాలి, మన కుటుంబాలు మారాలి, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఎదగాలని. అంతే ఆశ కదా మీకు? ఇంకేమైనా ఉన్నాయా? మాకైతే అంతే ఆశ. మా కుటుంబం అంతా దేవుని సేవలో వాడబడాలని ఆశ. ఇంకంతకు మించి ఆశలు ఏం లేవు మాకు. మరి మీకు ఏమైనా ఆశలు ఉన్నాయా? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఆలోచించొద్దు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్లా పెట్టద్దు. బాడీ మాత్రం ఇక్కడే ఉంటుంది, మైండ్ మాత్రం మొత్తం దేశాలు చుట్టేసద్ది. హల్లెలూయా. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి, విన్నదాన్ని హృదయంలో భద్రపరచుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చూడండి, అసలు దేవుడు ఏం చెప్పాడా, ఈరోజు నాతో ఏం మాట్లాడా. నేను మరి ఇంత శ్రమపడి 2 గంటల సేపు మందిరంలో కూర్చుంటున్నాను కదా, దారులు బాగోపోయినా, వాతావరణం బాగోపోయినా, వెళ్ళడానికి అవకాశం లేకపోయినా కష్టపడి మరి మందిరానికి వచ్చి ఎందుకు? నేను మందిరానికి వచ్చానని అటెండెన్స్ వేయించుకోవడానికా? కాదు కదా. దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, ఈరోజు నా బ్రతుకులు దేవుడు ఏ కార్యం చేస్తాడా, ఒక్క మాట ఆయన మాట్లాడితే నా జీవితం మారుతుంది అని దేవుని సన్నిధిలో ఆయన మాట కోసమే కదా వచ్చింది అందరూ. కాబట్టి హృదయపూర్వకంగా శ్రద్ధ కలిగి వినండి. హల్లెలూయా. మరి చాలామంది ఎలా ఉన్నారంటే మందిరానికి వస్తారు, ఆరాధన అయిపోతంగానే వెళ్ళిపోతారు. మరి పోయిన వారం యేసురాజుగా చెప్పినట్లు వచ్చామా, ఒక 10 రూపాయలు 50 రూపాయల కానుకేసామా, వెళ్ళిపోయామా అనే విధంగా ఉంటారు. మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు అసలు సంఘం ఎలా ఉంది, సంఘ పరిచర్య ఎలా ఉంది, దైవజనులు ఎలా ఉన్నారు, సంఘ కార్యక్రమాలు ఎలా ఉంది, సంఘంలో నా పని ఏమన్నా ఉందా, నా అవసరత ఏమన్నా ఉందా, నేనేమైనా సహాయం చేయగలనా అని ఎవ్వరు కూడా ఆలోచించరు. ఎందుకులే, మనం ఆదివారం వెళ్తాము, వాక్యం వింటాము, వచ్చేస్తాము, అంతే. ఇంకా నా ఎందుకు, అదేమన్నా నాదా, నా ఇల్లా, నా పనా అనుకుంటారు. హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్నాడు, సంఘం అంటే ఎవరిది చెప్పండి? చెప్పండి, సంఘం అంటే ఎవరిది? నాదా, దైవజనుదా, మాదా సంఘం? సంఘం అంటే ఎవరు? మనందరం కలిస్తేనే సంఘం. మరి
ఇంటి దగ్గర భార్య, భర్త, పిల్లలు మీరు కలిస్తే కుటుంబం. కానీ మందిరములకు వచ్చిన తర్వాత మనందరం ఎవరంటే ఆత్మీయ బిడ్డలం, మనది ఆత్మీయ కుటుంబం. ఒక్క ప్రాంతం నుంచి కదా, అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. మరి అందరూ కూడా మరి సంఘంలో మరి ఒక కుటుంబంలాగా కలిసి ఉంటున్నాము. మరి ఇది నీ కుటుంబం అయినప్పుడు మరి ఇక్కడ నీ పని చేయాల్సిన బాధ్యత నీదా, పక్కింటి వాళ్ళతో చెప్పండి. సంఘంలో పని చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇంట్లో పని చేయాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? మీదే కదా. సంపాదించాల్సిన బాధ్యత ఎవరిది? మగవాళ్ళది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయము. మరి ఇంట్లో నువ్వు వంట చేయకపోతే వంట అవ్వదు, అంట్లు తొంగకపోతే అంట్లు అలాగే ఉంటాయి, బట్టలు తొగపోతే నెక్స్ట్ రోజుకి వేరే రోజుకి బట్టలు వేసి ఉండవు. మరి ఆ పని నువ్వు చేయాలని నీకు తెలుసు కదా. మరి సంఘంలో కూడా నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. హల్లెలూయా. పిల్లలు చేసే పనులు ఉంటాయి, ఆడవాళ్ళు చేసే పనులు ఉంటాయి, యవ్వనస్తులు చేసే పనులు ఉంటాయి, పెద్దవాళ్ళు చేసే పనులు ఉంటాయి. సంఘంలో కూడా కొన్ని పనులు ఉంటాయి. సంఘం ఎవరిది? మనదే కదా. మరి మన ఇంట్లో మనం పని చేసుకున్నప్పుడు మన సంఘంలో కూడా మనం పని చేయాలా వద్దా? చేయాలి కదా. మరి ఏం పని చేయాలి సంఘంలో? మీ అందరికి ఒకటే క్వశ్చన్, సంఘంలో పని చేయాలంటున్నారు కదా అమ్మగారు, ఏం పని చేయాలి? మరి దేవుడు చెప్తున్నాడు, సంఘంలో మన పాత్ర ఏంటి, మనం ఏం చేయాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా సంఘంలోనంట మనం ఏం చేయాలంటే సహాయక పరిచర్య చేయాలంట. హల్లెలూయా. ఏం చేయాలి? సంఘంలో సహాయక పరిచర్య చేయాలంట. మరి యెహోషువ మోషేకి సహాయకుడిగా ఉన్నాడంట. ఎవరికి సహాయకుడిగా ఉన్నాడు? యెహోషువ మోషేకి సహాయకుడిగా ఉన్నాడంట. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనము. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనము. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. హల్లెలూయా. ఇక్కడ మోషేకి ఎవరు పరిచారకులుగా ఉన్నారు? యెహోషువ. అంటే సేవకులు. మోషే ఎవరు అక్కడ? ఒక సేవకుడు. మరి సేవకుడికి ఎవరు పరిచర్య చేస్తున్నారు అంటే సహాయంగా ఎవరున్నారు చెప్పండి? యెహోషువ సహాయంగా ఉన్నాడు. మరి మోషే పదాజ్ఞలు తేవడానికి వెళ్ళినప్పుడు కానీ, మరి ఆ ఇశ్రాయేలుని నడిపిస్తున్నప్పుడు కానీ, ఇశ్రాయేలుకి ఆహారం లేనప్పుడు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, మరి ప్రతి విషయంలో కూడా మోషేకి ఎవరు సహాయం చేస్తున్నారంటే యెహోషువ సహాయం చేస్తున్నాడంట. హల్లెలూయా. మరి సంఘంలో మరి దైవజనులకి ఎంతమంది సహాయంగా ఉంటున్నారు చెప్పండి? ఎంతమంది సహాయం చేస్తున్నారు దైవజనులకి? ఇక్కడున్న వారే కదండి, లైవ్లో చూస్తున్న వారిని కూడా దేవుడు అడుగుతున్నారు, మీ సంఘంలో మీ దైవజనులకి ఎంతమంది సహాయంగా ఉన్నారు? ఎంతమంది పరిచర్యలో ఆయనకి సహాయం చేస్తున్నారు చెప్పాలి. మరి ఇక్కడ మోషేకి యెహోషువ సహాయంగా ఉన్నాడంట. మరి మనం కూడా ఎలా ఉండాలంటే యెహోషువలాగా మనం సహాయకులుగా ఉండాలంట. హల్లెలూయా. అలా సహాయకులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో చూడండి. యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సేవకుడైన మోషే మృతునందున తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. హల్లెలూయా. మరి యెహోషువ ఏం చేస్తాడంటే మోషేకి పరిచారకుడుగా ఉన్నాడంట. అంటే మోషే ఏ పని చేస్తే ఆ పని చేసేవాడు. మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. మోషే ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. మోషే ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండేవాడు. మోషేకి ఏ కష్టం వచ్చినా సరే మరి ఆ పనిలో సహాయం చేస్తూ, పరిచర్యలో సహాయం చేస్తూ ఎంతగానో మరి సహాయకుడుగా ఉండేవాడంట యెహోషువ. మరి అలా సహాయకుడుగా ఉంటున్నప్పుడు ఒకానొక దినమందు మోషే మృతి పొందాడంట.
చెప్తున్నాడంట. మోషే మృతి పొందిన తర్వాత మరి యెహోవా చెప్తున్నాడు మోషేకు ఇలాగూ సెలవిచ్చాడంట. ఎలాగ సెలవిచ్చాడో చూడండి. మరి 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదామండి. నీవు బ్రతుకు దినముల అన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను ఒక్కడనే పరిచర్య చేయాలా, నేను ఒక్కడనే సేవకులకు సహాయంగా ఉండాలా, నేను ఒక్కడనే టెంట్ వేయాలా, నిలవచాలడు అంటే ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలవచాలడంట. హల్లెలూయా. ఎవరు కూడా నిన్ను అడ్డగించేవారు ఉండరంట. ఎవరు నీ మీద నిందలు వేసేవారు ఉండరు. ఎవరు నిన్ను అవమాన పాలు చేసేవారు ఉండరు. ఎవరు కూడా నిన్ను హింసకు గురి చేసి కష్టాలు పెట్టేవారు ఉండరంట. ఏ మనుషుడు నిన్ను ఎదుట నిలువచాలనంట. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాడు దేవుడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. హల్లెలూయా. నువ్వు కనుక మందిరముల సేవకులకి సహకారిగా ఉంటే సేవకులకి తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటాడంట. హల్లెలూయా. దేవుడు ఇంకా చెప్తున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంతమంది మనుషులు చెప్పగలరండి, నువ్వు భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేనున్నానని ఎంతమంది చెప్పగలరు? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే భయపడకు, నేనున్నానని హామీ ఇస్తారు ఎవరన్నా? చెప్పండి. నీకు ఒక 50,000 అవసరమైనవి వెళ్ళి నీ చుట్టాలను, నీ బంధువులను, నీ స్నేహితులను అడిగేవనుకో, వాళ్ళు బాధపడకమ్మా, బాధపడకండి, నేనున్నాను, నేను ఇస్తాను, ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, బాధపడకని ఎవరైనా మీకు ధైర్యం చెప్పారా? ఎవరైనా చెయ్యి అందించారా? నీకు బిజీగా ఉన్న తర్వాత మాట్లాడతా అంటారు. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఆదరించరు. ఎవ్వరు కూడా నీ చేయి పట్టుకొని పైకి లేవనెత్తరు. ఇంకా ఏం చేస్తారంటే, నువ్వు ఆ ఊబిలో కూరిగిపోతుంటే ఇంకా కిందకి త్రొక్కేయడానికి చూస్తారు, కానీ నిన్ను లేవనెత్తేవారు ఎవ్వరు కూడా ఉండరు. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఈ లోకంలో ఎవరైనా చెప్పగలరా మాట? ఎవ్వరు చెప్పలేరు. ఏ మనుషుడు ఒక మనుషులతో చెప్పలేరు. ఏ తల్లిదండ్రి బిడ్డలతో చెప్పలేరు. ఏ భార్య ఏ భర్తతో చెప్పలేదు. ఏ భర్త ఏ భార్యతో చెప్పలేరు. ఏ స్నేహితుడితో ఈ మాట చెప్పలేరు. నేనున్నాను, భయపడకు, ధైర్యంగా ఉండని ఎవ్వరూ చెప్పలేరు. ఏదో వచ్చి ఆ బాధపడకు అని వెళ్ళి ఏదో ఒక మాట పై మాటలు చెప్పేవారము అవసరాలకి మనుషుల్ని వాడుకుంటుంది. హల్లెలూయా. నీ దగ్గర ధనం ఉన్నంత వరకు నీ చుట్టూ ఉంటారు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉంటారు. ఒకవేళ నీకు అన్నీ పోగొట్టుకొని నువ్వు ఒకవేళ ఒంటరిగా నిలబడినప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందరూ విడిచిపెట్టినా కానీ నీ చెయ్యి విడవని దేవుడు అంటే నా యేసయ్య ఒక్కడ మాత్రమే. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదామా. హల్లెలూయా. నువ్వు సంఘములో కనుక సేవకునికి సహకారిగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా నీ తోడు ఉండి నిన్ను విడువక ఎడబాయక నీకు ధైర్యం చెప్తూ నీ వెన్ను తట్టుతూ నిత్యము నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాడంట. నువ్వు ఒకవేళ వేరే మార్గంలో నడుస్తూ ఉంటే దేవుడు నిన్ను సరైన మార్గంలో ఆయన నడిపిస్తాడంట. హల్లెలూయా. చూడండి, మరి ఎలీషా ఏలియాకు సహాయకుడుగా ఉన్నాడంట. మొట్టమొదటిగా మోషేకు యెహోషువ సహాయకుడిగా ఉన్నాడు. మరి ఎలీషా ఏలియాకు సహాయకుడిగా ఉన్నాడంట. రాజులు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. మొదటి రాజులు 19వ అధ్యాయము 21వ వచనము. అందుకతడు అతని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎలీషా ఏలియాకు సహాయకుడిగా ఉన్నాడంట. ఇక్కడ ఎలీషా ఏం చేస్తున్నా చూడండి, అతడు
అందుకు అతని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గొర్తెనొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. హల్లెలూయా. అక్కడ మరి అందరు కూర్చొని అక్కడ మరి సంఘములో ఉన్నప్పుడంట మరి ఎలీషా ఏం చేస్తాడు చూడండి, కాడి ఎడ్లను తీసి వధించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం సిద్ధపరిచాడంట. మరి ఇప్పుడైతే ఒక ఎద్దుకి కనుక కొంచెం నీరసంగా ఉండేది, కదలేకపోతే చాలా బాధపడిపోయేవారు. ఎందుకంటే అది మంచిగా ఉంటేనే వారికి పని ఉంటుంది. మరి అటువంటి ఎడ్లని, ఎంతో శ్రేష్టమైన విలువైన ఎంతో సంపదను తీసుకొచ్చి ఎడ్లని వధించి అక్కడున్న వారందరికీ భోజనం సిద్ధపరిచాడంట ఎలీషా. హల్లెలూయా. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాము? శ్రేష్టమైనది దేవునికి ఇస్తున్నామా? మనకున్నదాన్ని దేవుని కొరకు విడిచిపెడుతున్నామా? సంఘంలో ప్రేమ విందుందమ్మా అని చెప్తే ఒకళ్ళ మొహం ఏ పక్క తిప్పుకుంటారు, ఒకళ్ళ ముఖం ఆ పక్క తిప్పుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అక్కడ ఎలీషా అది చేసిన తర్వాత ఏం చేశారు చూడండి. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. హల్లెలూయా. అది చేసిన తర్వాత ఏం చేశాడంటే ఎలీషా ఏలియా వెంబడి వెళ్ళి ఏలియాకు ఉపచారం చేశాడంట. హల్లెలూయా. అలా ఉపచారం చేసి ఏలియాకి పరిచారకుడిగా సహాయకుడిగా ఉండటం వలన ఎలీషా మీద కంట ఏలియా కన్నా 2 అంతల ఆత్మ ఎక్కువగా వచ్చిందంట. హల్లెలూయా. ఏలియా ఒక్క అద్భుతం చేస్తే ఎలీషా 2 అద్భుతాలు చేశాడంట. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు సంఘంలో పరిచర్య చేస్తే నాకేం ఉపయోగం అని. మోషేకి యెహోషువ పరిచారం చేసినప్పుడు యెహోషువాని దేవుడు దీవించాడు, ధైర్యం చెప్పాడు, నిన్ను నిలువడు ఎడబాయనని వాగ్దానం చేశాడు. ఎలీషా ఏలియాకు పరిచారకుడు ఉన్నప్పుడు ఎలియా కంటే ఎలీషాకి 2 అంతల ఆత్మని అధికంగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసుకుంటే పౌలుకి తిమోతి సహాయకుడిగా ఉన్నాడంట. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఉంటుందండి. మళ్ళీ పౌలు బర్నబాకు కూడా 9:30 వచ్చినారు. అతడు అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగూ చేసి బర్నబా సౌలు అను వారి చేత ఎలా ఉండాలంటే సంఘంలో ఎవరికన్నా కష్టం వచ్చిందంటే వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. నీ తోటి సహోదరులకి ఏదైనా కష్టం వచ్చిందంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడమే కాదు, కానీ నీకు చేతనైన సహాయము వారికి చేయాలి. హల్లెలూయా. మన సంఘంలో మనం కాకపోతే సహాయం చేసేవారిగా ఉండాలంట. మరి ఇవన్నీ చేస్తే నాకేంటి లాభం అనుకుంటున్నారా? ఏదో దేవుడు వాగ్దానం చేస్తున్నాడులేండి, వాగ్దానం చేసినా కానీ ఆయన నెరవేరుతాయా లేదా? నాకు ఎలీషాలాగా 2 అంతల ఆత్మ. ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. హల్లెలూయా. 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? సంఘంలో పరిచర్య చేస్తే, సహాయక పరిచర్య చేస్తే, దైవజనులకు సహాయం చేస్తే, మందిరంలో పని చేస్తే మీరు ఎలా ఉంటారో నేను చెప్పట్లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఇలాగ సెలవిస్తుంది చూడండి. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చేవారు. హల్లెలూయా. ఏదైనా పని అప్పచెప్తే సగం చేస్తారు, సగం విడిచిపెట్టేస్తారు, పూర్తిగా చేయరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? బాగుగా నెరవేర్చాలి. అంటే నీకు ఏదైనా పని చేస్తే కుర్చీలు తీయమంటే 10 కుర్చీలు ఉంటాయి, తీసి 5 విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. తుడవమంటే ఓ పక్క తుడిచి 2వ పక్క విడిచిపెట్టేయకూడదు. సంఘంలో మరి భోజనాలు వండుతున్నప్పుడు రోజు సంఘం కొరకు మందిరం కొరకు ప్రార్థన చేయడం అంటే ఒక రోజు చేసి 2వ రోజు విడిచిపెట్టకూడదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? బాగుగా చేయవారిని అంటున్నాడు. బాగుగా చేయవారిని అంటున్నాడా? సగం సగం చేసేవారిని అంటున్నాడా? బాగుగా నెరవేర్చేవారు. అంటే మనకి ఏదైనా పని అప్పచెప్తే మనకు కంటికి కనిపించిందే కాదు, ఇంకా ఎక్కడనుందో ఒక చూడండి, సంఘంలో కుర్చీలు తీయమన్నారు అనుకోండి, ఎదురుగుండా 4 కుర్చీలు కాదు, బయట ఏమైనా ఉన్నాయా, ఆ పక్కన ఏమైనా ఉన్నాయా అని మొత్తం తీసి సర్ది పెట్టాలి. అది బాగుగా నెరవేర్చడం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదే కాదు, ఏ పని చూడండి, మంచి పదవిని సంపాదించుకొని, హల్లెలూయా,
చూడండి, మీరు సంఘంలో సేవకులు సహకారిగా ఉంటున్నారనుకోండి, పాస్టర్ గారు మీరు బాగా చూసుకుంటారు లేదా? సంఘం అందరూ ఇప్పుడు మీరు అందరికన్నా ముందు వచ్చేసి 10 గంటలకల్లా వచ్చేసి మందిని శుభ్రంగా తుడిచేసి చాపలు వేసేసి సౌండ్ సిస్టమ్ అంతా రెడీ చేసేసి ప్రార్థన చేస్తూ ఉన్నారనుకోండి, పాస్టర్ గారు వచ్చి మిమ్మల్ని తిడతారా, మెచ్చుకుంటారా? మెచ్చుకుంటారు. మరి మన మందిరం అయిపోయిన తర్వాత ఇల్లు తుడుచుకొని మూల పోగెడతారా, ఎత్తి పడేసుకుంటారా? పిల్లలు కురుకురే ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు తొక్కలు కింద పడితే పడైతే పర్లేసారు అని అక్కడే ఉంచేసి ఆటల మీదే తిరుగుతూ ఆటల మీదే పడుకుంటారా, తీసి చెత్తపుట్లో పడేస్తారా? మరి మందిరం కూడా మన ఇంటికంటే చాలా శ్రేష్టమైనది. ఆరాధన అయిపోతాం కానీ అందరూ వెళ్ళిపోకూడదు. కానీ ఏం చేయాలంటే, ఆరాధన అయిపోయింది కదా, మరి మందిరంలో ఏమైనా పని ఉందా అని చూడాలి. ఇక్కడ అంటున్నారు చూడండి, దేవుడు మంచి పదవిని సంపాదించుకుంటారంట. మంచి పదవి ఎలా వస్తుంది? వచ్చి కూర్చొని వెళ్ళిపోతే వస్తుందా? దేవుడు మోషేకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని. హల్లెలూయా. ఇల్లు ఎవరికైనా అప్పచెప్తాం మనకి? మీ ఇంటికి తాళం వేయకోకుండా ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఆ ఇల్లు వాళ్ళకి అప్పచెప్పి మీరు వెళ్ళిపోతారా? చెప్పండి, వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్ళవు? ఎందుకంటే వాళ్ళ మీద మనకే నమ్మకం లేదు. ఏం చేస్తారో, అమ్మో ఇల్లు ఎందుకు వీళ్ళకి వెళ్ళిపెట్టాలనుకుంటాం. కానీ దేవుడు మోషేకి తన ఇల్లంతా అప్పగించాడంట. తన ఇల్లంతా అంటే తన పరిచర్య మొత్తం మోషేకి అప్పగించాడంట. ఎందుకు అప్పగించాడు? మోషేకి నమ్మకస్తుడు. హల్లెలూయా. మరి నువ్వు ఎలా ఉండాలంటే, సంఘంలో సేవకుడికి నమ్మకస్తుడిగా ఉండాలంట. నేను ఒక పని ఈ వ్యక్తికి అప్పగించాను అంటే దైవజనుడు ఇంకా చింత లేకుండా ఉండాలంట. నేనున్నా లేకపోయినా ఆ పని తను చేస్తాడు అన్న నమ్మకాన్ని సంపాదించాలి సంఘంలో. హల్లెలూయా. మా సంఘంలో నేను మా అమ్మగారు ఊర్లో ఉన్నప్పుడు మా సేవకులు, నేను మరి కొన్ని రోజులు పాస్టర్ గారికి నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసి, ఒక బాబు పుట్టిన తర్వాత 8 నెలల వరకు మా అమ్మగారి ఇంటికాడే ఉండిపోయాను పెద్ద బాబు పుట్టినప్పుడు. అప్పుడు నేను సంఘంలో బాధపడుతున్నప్పుడు రెండోసారి ఈయన వచ్చి నేను తీసుకెళ్ళిపోతుంటే మా పాస్టర్ గారు చాలా బాధపడిపోయారు. ఎందుకంటే మందిరంలో ఆయన నోటి నుంచి ఒక రిఫరెన్స్ ఇలా రావడం ఆల్సిన టక్కని చదివేసేదాన్ని నేను. అంతలాగా ఆయన అనుకునేవాళ్ళు నాకు వాక్యం అందించడానికి అసలు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నేను ఉంటే చాలు అనుకునేవాళ్ళు. నేను వెళ్ళిపోతుంటే ఆయన పాస్టర్ గారి దగ్గర, మా సంఘంలో కొంచెం లోటేనండి, మీరు మీ భార్యను తీసుకెళ్ళిపోతుంటే అన్నారు. హల్లెలూయా. ఎందుకు? ఆయనకు ఒక నమ్మకం. వాక్యం చెప్తున్నప్పుడు వెంటనే రెఫరెన్స్లు అందిస్తే వాక్యం ఏం చేస్తుంది? ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. స్లోగా నేనే తీసుకొని నేనే చదివి నేనే చెప్పాలంటే ఆలస్యం అయిపోద్ది. అటువంటి నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. వాక్యం చదవడమే కానీ, పాటలు పాడడమే కానీ, సంఘంలో పరిచర్య చేయడమే కానీ, ఏదైనా సరే మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలంట. మరి మోషే దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నారంట. మరి నువ్వు ఉంటున్నావా సంఘంలో నమ్మకంగా? నీ దైవజనుడు నిన్ను నమ్మి ఒక పని అప్పగిస్తే నువ్వు నమ్మకంగా చేయగలుగుతున్నావా? దేవుడు అంటున్నాడు పని అంట నమ్మకంగా చేయాలంట. అప్పుడు నువ్వేం చేస్తావంటే మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందుల విశ్వాసమందు బహుధైర్యంగా ఉంటావంట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే బహుధైర్యంగా ఉంటావంట. నువ్వు సంఘంలో మంచి పదవిని సంపాదించుకుంటే క్రీస్తునందరి విశ్వాసంతో ధైర్యంగా ఉంటావంట. నువ్వు అప్పుడు అలా ఉన్నప్పుడు నీకు కష్టం వచ్చిందనుకో, నువ్వేమనుకుంటావు? నాకేం భయం లేదు, నా సంఘస్థులు నా కొరకు ప్రార్థన చేస్తారు, నా దైవజనులు నా కొరకు ప్రార్థన చేస్తారు, నా సంఘస్థులు నా కొరకు సహాయం చేస్తారు అన్న ధైర్యం ఉంటుంది నీకు. నువ్వు అలా కాకుండా వచ్చి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడుకోకుండా ఏమీ చేయకుండా సంఘ పనిలో పాల్గొనకుండా వచ్చి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఎవరికైనా తెలుస్తావా? రేపొద్దు నీకు కష్టం వచ్చిందనుకో ఎవరు ఆదుకోరు. అదే నువ్వు సంఘంలో పరిచర్య చేస్తూ అందరికీ నువ్వు తల్లో నాలుకలాగా అంటారు కదా, అలా ఉన్నావు అనుకో, నీ కష్టం వస్తే అందరూ నీ చుట్టూ వస్తారు. నీ బంధువులు రాకపోయినా, నీ రక్త సంబంధులు రాకపోయినా, నిన్ను కన్నవారు పెంచినవారు కట్టుకున్నవారు ఎవరు రాకపోయినా సరే ఎవరు వస్తారు? సంఘం వస్తుంది నీ దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే సంఘంలో సహాయక పరిచర్య చేయాలి. మోషేకి యెహోషువ పరిచర్య చేసినట్టు, ఎలీషా ఏలియాకి సహాయకుడిగా ఉన్నట్టు,
పౌలు బర్నబా మరి సంఘముల వారికి సహాయంగా ఉన్నట్టు సహాయంగా ఉంటేనంట మరి దేవుడు నిన్ను బహుధైర్యం గల వారిగా మారుస్తాడంట, మంచి పదవినిచ్చి సత్కరిస్తాడంట. హల్లెలూయా. రెండవదిగా సంఘంలో నువ్వు చేసే పని ఏంటంటే ప్రోత్సాహపరిచే పరిచర్య చేయాలంట. హల్లెలూయా. ప్రోత్సాహపరిచే పరిచర్య చేయాలి. మరి అకుల ప్రిస్కిల్ల పౌలుని ప్రోత్సాహపరిచారంట. చాలామంది దైవజనులు మనం ఒక మీటింగ్ పెడదామంటే అంటారు, ఎందుకు అయ్య గారు మీటింగ్, బోర్డంత ఖర్చు అయిపోద్ది, టెంట్ వేయాలి, సౌండ్ సిస్టమ్ పెట్టాలి, బోర్డంత ఖర్చు అవుద్ది, వస్తారో రారు, అందరూ వస్తారో రారు, మన సంఘస్థులు వస్తారో రారు, ఎందుకు అయ్య గారు వద్దులే అని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. కానీ అయ్యగారు మీరు పెట్టండి మీటింగు, నేను సహాయం చేస్తాను, నా వంతు సహాయం నేను చేస్తాను, నా వంతు పరిచర్య నేను చేస్తాను, నేను టెంట్ వేస్తాను, సౌండ్ సిస్టమ్ పెడతాను, నాకు తెలిసిన వారిని ప్రోత్సాహపరుస్తాను, మీరు మీటింగ్ పెట్టండి అయ్యగారు, అనేక మందికి స్వార్థను ప్రకటిద్దాం మనమని ప్రోత్సాహపరిచేవారు ఎంతమంది ఉన్నారండి సంఘంలో. హల్లెలూయా. లైవ్లో చూస్తున్న వారు కూడా దేవుడు అడుగుతారు, మీ సంఘంలో మీ దైవజనులు ఎంతమంది ప్రోత్సాహపరుస్తున్నారు? ఒక మీటింగ్ పెట్టాలంటే ఎంతమంది ప్రోత్సాహపడుతున్నారు? ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతమంది ప్రోత్సాహపరుస్తున్నారు? ఎందుకులే అయ్యగారు వద్దులే, ఖర్చు, సమయం వేస్ట్, ధనం వేస్ట్, ఎందుకులేండి వద్దులే అని నిరుత్సాహపరిచేవాళ్ళే కానీ ప్రోత్సాహపరిచేవారు ఎవ్వరు కూడా ఉండలేదు. సంఘంలో నువ్వేం చేయాలంటే ప్రోత్సాహపరిచే పరిచర్య నువ్వు చేయాలంట. మరి యోసేపు జైలులో అనేక మందిని ప్రోత్సాహపరిచాడంట, అనేక మందికి సువార్త చెప్పాడంట. మరి నువ్వు ఎంతమందికి సువార్త చెప్తున్నావు చెప్పండి? ఎంతమందిని ప్రోత్సాహపరుస్తున్నావు? నువ్వు పని చేసే చోట ఎంతమంది మరి బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సాహపరిచావు నువ్వు? మరి యోసేపు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నవారు సంతోషంగా ఉంటారా చెప్పండి? జైల్లో ఉంటే సంతోషంగా ఉంటారా? ఏదో ఒక తప్పు చేసి అక్కడికి వెళ్తారు. వాళ్ళందరినీ కూడా యోసేపు ఎంతగానో ప్రోత్సాహపరిచాడంట. అయింది అది అయిపోయింది, ఇప్పటికైనా దేవుని తెలుసుకో, దేవుని వైపు తిరుగు అని యోసేపు వాళ్ళందరినీ ఎంతగానో ప్రోత్సాహపరిచాడంట. మనం సంఘంలో ఎంతమందిని ప్రోత్సాహపరుస్తున్నావు? సంఘంలో చాలామంది వస్తారు కదా, వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకే బాధ ఉంటుందా? ఒకళ్ళు అనారోగ్యంతో వస్తారు, ఒకళ్ళు అప్పుల బాధలతో వస్తారు, ఒకళ్ళు కుటుంబ సమస్యలతో వస్తారు, ఒకళ్ళు కోర్టు బాధలతో వస్తారు, కొంతమంది ఏమీ లేక వస్తారు, దుఃఖంతో కన్నీళ్ళతో వేదంతో వస్తారు. వాళ్ళందరినీ నువ్వేం చేయాలంటే ప్రోత్సాహపరచాలి. అమ్మ దేవుని నమ్ముకో, నీకు సమస్తము దేవుడు చేస్తారని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ప్రోత్సాహపరుస్తున్నారు? వాళ్ళెవరో వచ్చారులే, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటారు, వెళ్ళిపోతారు, మనకెందుకు? శుక్రవారం చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, ఎంతమంది మీరు మాట్లాడుతున్నారు? ఎంతమంది వారిని ప్రోత్సాహపరుస్తున్నారు? ప్రతివారం రండి, దేవుడు కార్యం చేస్తాడు, మీ కష్టాలు తీరుస్తాడు, మీ భర్తలు మారుస్తారు, మీ బిడ్డలు మారుస్తారు, మీ అనారోగ్యం తీసివేస్తాడని ఎంతమంది ధైర్యం చెప్తున్నారు? సంఘంలో మన పాత్ర మనం నిర్వహించాలి. ప్రోత్సాహపరిచే పరిచర్య చేయాలంట సంఘంలో. హల్లెలూయా. బలపరిచే పరిచర్య చేయాలి. మన విశ్వాసులు మనల్ని మనం బలపరచుకోవడం కాదు, మన విశ్వాసులను కూడా, మన తోటి సహోదరులు మనము బలపరచాలి. హల్లెలూయా. మూడవదిగా దయా పరిచర్య. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడును. హల్లెలూయా. ఇక్కడ కొర్నేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కొర్నేలు అంట ఏం చేస్తా చూడండి, తన ఇంటి వారందరికీ కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అక్కడ కొర్నేలి? ప్రజలకు బహుధర్మం చేస్తాడంట. అంటే అక్కడ కొర్నేలి ఏం కలిగి ఉన్నాడు? దయాపరిచర్య కలిగి ఉన్నాడు. మరి నువ్వేం చేయాలి? నీ సహోదరులలో నీకు దయ ఉందా చెప్పండి? వాళ్ళకి ఏదైనా బాధ వస్తే నీతో చెప్పుకుంటే వాళ్ళ ఎందుకు దయ పుడుతుందా నీకు? ఎస్తేరు రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు ఎస్తేరు మీద రాజుకి దయ పుట్టిందంట. రాజు ఏమన్నా క్రిస్టియనా? కాదు.
మరి అటువంటి అతనికి దయ పుడితే మరి క్రీస్తు బిడ్డవైన నీవు ఎలా ఉండాలి? దయ కలిగి ఉండాలా, దయ లేకుండా ఉండాలా? సంఘంలో మనం దయా పరిచర్య చేయాలి. ఎవరైనా వస్తే వారికి ఏ కష్టం ఉందో, ఒకవేళ నీ దగ్గర ఏమీ లేదు వాళ్ళకి ఇవ్వడానికి, నువ్వేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. పేతురు యోహాను శృంగారం అనే మందిరం మీద ఉన్నప్పుడు అక్కడ ఆ అడుక్కునే వ్యక్తి, కాళ్ళు లేక అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తి పేతురు యోహాను వచ్చినప్పుడు అంట వారు ఇంకా అలా చూస్తూ ఉన్నాడంట, ఏదైనా ఇస్తారేమోనని. అప్పుడు పేతురు యోహాను అంటున్నాడు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీవు ఇస్తున్నాము, యేసు నామములో లేచి నడువు అన్నాడంట. హల్లెలూయా. ఒకవేళ నీకు ఉంటే సహాయం చెయ్యి, లేకపోతే నువ్వేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కష్టం కొరకు, వారి కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతమంది మీ సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఎంతసేపు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగం కావాలి అని నానా అని నా కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ ఎదుటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు చెప్తున్నాడు, ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయడం అంటే ఏంటి? దేవుని పని చేయడమే. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? దయా పరిచర్యని కలిగి ఉండాలి. 4వదిగా ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా నడిపించే పరిచర్య చేయాలంట మందిరంలో. హల్లెలూయా. మరి నీకు ఏదైనా పని అప్పచెప్తే ఆ పనిని సగంలోనే దాన్ని నాశనం చేసేటట్టు ఉండకూడదు. ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా చేయాలి. సౌండ్ సిస్టమ్ పెట్టమంటే ఒక మైక్ ఎరగొట్టేస్తాడమ్మ చెర్రి, లేకపోతే బర్రమని పెడతాడు. హల్లెలూయా. ఏం చేయాలి? జాగ్రత్తగా చేయాలి. సంఘంలో ఏ పని చేసినా జాగ్రత్తగా, ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా నడిపించాలంట. హల్లెలూయా. ఈరోజు మనది కొంచెం మందే ఉండొచ్చు, కానీ రేపు దినమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడా? అనేక మంది వస్తారు, వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా నడిపించాలి మందిరంలో. అదంతా ఎవరు చేస్తారు? అప్పుడు వచ్చిన వాళ్ళు చేస్తారా? చెప్పండి. పునాదులైన మీరే చేయాలి. హల్లెలూయా. అప్పుడు దైవజనులు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ప్రార్థన చేశారనుకోండి, అదిగో అయ్యగారు వాళ్ళకే ప్రార్థన చేస్తున్నారు, కొత్త వాళ్ళు వచ్చారని మమ్మల్ని మర్చిపోతున్నారు, మమ్మల్ని పక్కన పెట్టేశారు అనుకోకూడదు. నువ్వేం చేయాలి? ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఆహారం తింటున్నావు, తినేసావు, నీ కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయిన వాళ్ళకి ఇంకా ఆహారం కావాలా? ఆహారం ఎవరు పెట్టాలి? ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? ఆకలితో వస్తారు. ఆకలి అంటే భోజనం కాదండి, ఆత్మీయ ఆహారం. మీరే పునాదులు ఇక్కడి నుంచి స్థిరంగా ఉన్నారు. మీరు యేసయ్య మహిమ మందిరం ప్రారంభమైన నుంచి ఆహారం తింటూనే ఉన్నారు. మీరు అప్పటికి ఏమైపోతారు చెప్పండి? ముదురులైపోతారు. చెప్తుంది అదస్త ముదురులైపోతారని. దేవుని స్తోత్రం. ముదురులు అంటే దేశ ముదురులు కాదండి, దేవుని యందు బలపడతారు. అప్పుడు మీరేం చేయాలి? వచ్చిన వారికే వాళ్ళు మంచి క్రమంలో నడిపిస్తూ ప్రతి కార్యాన్ని దగ్గరుండి చూసుకోవాలి. ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, కూర్చుంటానికి కుర్చీలు ఉన్నాయా లేదా, అందరికీ మంచిగా అన్నీ ఉన్నాయా లేదా, పార్కింగ్ ఎలా ఉంది అని అన్నీ చూసుకోవాలి. రేపు పొద్దున అవన్నీ ఎవరు చూసుకోవాలి? దైవజనులను చూసుకోవాలా? మీరే చూసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ మరి రాబోయే కాలంలో మన సంఘాన్ని దేవుడు హెచ్చించినప్పుడు మీరందరూ ఆ పనులన్నీ జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా నడిపించాలి. మీకు ఏ పని అయితే అప్పగిస్తారో, పార్కింగ్ అప్పచెప్పారా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘంలో పరిచర్య అప్పచెప్పారా, జాగ్రత్తగా చూసుకోవాలి. వంట పని అప్పచెప్పారా, జాగ్రత్తగా చూసుకోవాలి. తుడిచే పని అప్పచెప్పారా, జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘంలో ఇంకా ఏదైనా సంఘ కార్యక్రమాలు, సంఘంలోకి ఏ అవసరతలు ఉన్నాయి ఏం అని కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పచెప్తారు. అంటే దాన్ని ఎలా చెప్పాలి? అకౌంట్స్ అంటే ఎంత ఖర్చు అవుతుంది, భోజనాలకు ఎంత ఖర్చు అవుతుంది, వెహికల్స్కి ఎంత ఖర్చు అవుతుంది, వచ్చిన వారికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ పని కొంతమందికి చెప్తారు. అవన్నీ కూడా మనం ఎలా చూసుకోవాలంటే జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. అవన్నీ ఎవరు చేయాలి? అప్పుడు వచ్చిన వాళ్ళు చేయరు, ఇప్పుడన్నా మీరే చేయాలి. అందుకే దేవుడు మీకు ముందుగానే చెప్తున్నాడు. హల్లెలూయా. మరి మనం 7వ సంవత్సరంలో రేపు అడుగు పెడుతున్నాం కాబట్టి 7 అంటే దేవుడికి చాట్లని చెప్తున్నట్టు ఇటు. హల్లెలూయా. మరి 7 ఆత్మలు
7 స్తంభాలు చూడండి. మరి యేసురాజు గారికి టీటీకి ఒకసారి క్లాప్స్ కొడదామా? హల్లెలూయా. మరి 7 అంటే పరిపూర్ణమైన సంఖ్య. మరి మనం ఆశీర్వదింపబడిన సంఖ్య 7. 7 అంటే ఏంటండి? సంపూర్ణత, ఆశీర్వాదం. మరి మనం 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ 7వ సంవత్సరం దేవుడు మనందరిని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. అందుకని మనం ఆశీర్వదించడం అంటే ఏంటి? మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యపరంగా ఆశీర్వదిస్తాడు, మన పరిచర్యని కూడా ఆశీర్వదిస్తాడు. పరిచర్యని ఆశీర్వదిస్తే పరిచర్య పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. పరిచర్య పెరిగినప్పుడు పనులు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. ఇప్పుడు 10 మంది వస్తే 10 కుర్చీలు వేస్తాం, 20 మంది వస్తే 20 కుర్చీలు వేయాలి కదా. అప్పుడు పరిచర్య పెరుగుతుందా తగ్గుతుందా? మరి ఆ పరిచర్య అంతా ఎవరు చేయాలి? హల్లెలూయా. కాబట్టి ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని జాగ్రత్తగా చేయాలంట. హల్లెలూయా. 5వదిగా ఇదంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు, ఇచ్చే పరిచర్య చేయాలి. మరి ప్రేమ విందు పెట్టాలంటే ఎలా పెడతాము? మనం ఇస్తేనే కదా పెట్టేది. హల్లెలూయా. సంఘంలో మీటింగ్స్ పెట్టాలంటే ఎలా పెడతాము? సహాయం చేస్తేనే కదా మనం చేయగలము. కాబట్టి మనం సంఘంలో ఇచ్చే పరిచర్య కూడా చేయాలంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఒకసారి చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాము. ఏలైనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. హల్లెలూయా. ఇక్కడ మరి కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నా చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ మాసిదోనియా సంఘం గురించి కొరింథీ సంఘానికి పౌలు ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నా చూడండి. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. హల్లెలూయా. మాసిదోనియా సంఘం ఎలా ఉంది? బహుశ్రమల వలన ఉందంట, శ్రమల్లో ఉన్నారంట. అయినా సరే వాళ్ళు ఏ విధంగా ఎలా ఉన్నారు? అత్యధికంగా సంతోషించారంట. మరి వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. హల్లెలూయా. వారి పేదరికంలోకి ఉన్నా కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. అంటే వారు ఏం చేస్తారు? వారు ఎంత పేదరికం ఉన్నా, ఎంత ఇది ఉన్నా దేవుని మాత్రం వారు మర్చిపోలేదంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మిమ్మల్ని చెప్పట్లేదు కానీ మీరు తిన్నా తినకపోయినా లేదా మీకు ఉన్నా లేకపోయినా మందిరంలోకి తీసుకెళ్ళండి అని చెప్పట్లేదు. కానీ దేవుడు మీకు ఇచ్చిన దానిలో మీకు కలిగిన కొలది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మీకు కలిగిన కొలది. మరి మాసిదోనియా సంఘము దాతృత్వం చూపించిందంట. ఎప్పుడు చూపించింది? వారికి డబ్బు ఉన్నప్పుడు చూపించిందా? వాళ్ళకి అంత ఆశీర్వాదం వచ్చినాక చూపించిందా? కొంతమంది అంటారు, నాకు ఇది వస్తే అది ఇస్తా దేవుడికని. వస్తే ఇవ్వడం గొప్ప కాదు, లేనప్పుడు ఇవ్వడం గొప్ప. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీకు 2 అంగీలుంటే ఒక అంగీని నీ తోటి వారికి ఇమ్మంటున్నారు. హల్లెలూయా. మరి నీకు కొంతుంటే దానిలో కొంచెం దేవునికి ప్రథమ ఫలము, దశమ భాగం దేవునికి ఇమ్మని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఎంతమంది దేవునికి ఇచ్చేవారిగా ఉన్నారు? ఇచ్చి ఆశీర్వదింపబడాలంటే కొంతమంది ఇస్తారు, వాళ్ళు ఇచ్చి దేవుడు నన్ను ఏం ఆశీర్వదించలేదు అనుకుంటారు. కానీ గింజను స్నానం చేసినప్పుడు మన ఒంటి మీద మురికి ఏ విధంగా అయితే పోతుందో, మరి వాక్యంతో మనం కడుక్కున్నప్పుడు మన లోపల ఉన్న మురికి కూడా పోవాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. 1 నెల రోజులు మనం ఎలా బ్రతకాలి, ఇప్పటి వరకు ఎలా బ్రతికేము, ఇక ముందు ఎలా బ్రతకాలి, మనం ఏం తప్పులు చేస్తాము, మనం అపవాదికి ఏ విధంగా చోటిచ్చాము, దాని నుంచి ఎలా బయటపడాలని సమస్తం అక్కడ మార్చలేను. మా అమ్మ మా నాన్న, మీ ఆయన వెళ్ళి 2 ఉంగరాలు వేసి వచ్చాడు, నువ్వు ఎన్ని పెట్టుకొని వెళ్తే నువ్వు కూడా ఇచ్చేస్తావు, అసలు పెట్టుకెళ్ళొద్దన్నాను. నేను అన్నాను, పెట్టుకెళ్ళకుండా వెళ్తే నేను అపవాదికి భయపడి వెళ్ళినట్లు అవుతుంది. ఒకవేళ దేవుడు ఇమ్మంటే ఇస్తాను, దేవుడు అడగకపోతే తెచ్చేస్తానని వెళ్ళాను. కానీ దేవుడు అక్కడ అంటున్నాడు, నీకున్నది దేవుడికి ఇస్తే కనుక నీకు ఇంతకనే శ్రేష్టమైన నీకు ఇస్తానన్నాడు దేవుడు.
నేను అది చాలా ఇష్టపడు ప్రభు అని దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చాడండి యాకుడి ప్రాంతంలో. మాకంటే సేవలోకి వచ్చి ఇక్కడ ఉన్న వారికి చాలా మందికి ఇప్పుడు సొంత స్థలాలు లేవు, కానీ దేవుడు 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చాడు. 3 సెంట్లు 6 లక్షలు పెట్టి ఆ స్థలం ఎలా కొన్నామో ఇప్పటికీ నాకు అర్థం కాదు అసలు. 6 లక్షలు 5 లక్షలు స్థలానికి అంటే మేము సంవత్సరం లోపిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాం, కానీ 3 సంవత్సరాలు ఇచ్చేవండి ఆ డబ్బులు. 3 సంవత్సరాలు 5,000 ఉంటే 5,000, 10,000 ఉంటే 10,000, 20,000 ఉంటే 20,000, ఎంత ఉంటే అంత ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎవరు తెలుసండి? పూజారి. 5వ వచనము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువుని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెను. హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. చాలామంది సంఘంలో పుచ్చుకునేవారుగా ఉంటారు కానీ ఇచ్చేవారుగా ఉండరు. మీరు కాదులండి, ఏసే మహిమ మందిరంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. మీరందరూ చాలా సహాయం చేస్తారు, చాలా సహకారులు. మీకోసం కాదండి, లైవ్లో చూస్తున్న వారి కోసం ఈ మాట చెప్తున్నాము. హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమంట. ఇంకా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక ముగించేస్తానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. హల్లెలూయా. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. హల్లెలూయా. ఇక్కడ హేబేలు ఏం చేశాడు? కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంట. మనం కూడా ఈ దేవునికి ఏం అర్పించాలి? శ్రేష్టమైన దేవునికి అర్పించాలి. మన ఆరోగ్యగా చెప్పారు కదా, పాస్టర్ గారు నేను టైం అయిపోయిందని డ్యూటీకి వెళ్ళిపోతే ఆ డబ్బాలో కానుకలు తీశారు. వాటిని విప్పదీయడానికి చాలా టైం పట్టిందంట. 10 రూపాయల కథలు పిల్లలు నలిపేసి అందులో వేస్తారంట. దాన్ని ఇలా తీతే చిరిగిపోయేటట్టు ఉందంట. మనం దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి దేవునికి. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పిన హేబేల్ అంటే కయ్యూను కంటే శ్రేష్టమైన దేవుడికి ఇచ్చాడంట. మనం కూడా దేవునికి ఏమి ఇవ్వాలంటే శ్రేష్టమైనది ఇవ్వాలి. అది ధనమైనా నీ మనసైనా. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? మనసులో ఉంచుకోవాల్సినన్ని ఉంచుకుంటారు, ఏదో ఒక మూల దేవునికి ఇంత ప్లేస్ ఇస్తారు. ఇవ్వకపోతే దేవుడు ఏమైనా ఫీల్ అవుతాడా? నువ్వు ఇవ్వకపోతే ఇచ్చేవాళ్ళు పోలంతమంది ఉన్నారు. హల్లెలూయా. మనం మన హృదయంలోనైనా మన ధనములోనైనా దేవునికి ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైన స్థానము ఇవ్వాలంట. కాబట్టి మనం ఏమి అర్పించాలి? దేవునికి శ్రేష్టమైనది దేవునికి అర్పించాలంట. హల్లెలూయా. అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలండి. అబ్రహాము ఎవడి కలుసుకొని అతను ఆశీర్వదించినో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చినో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము కూడా మరి తన 10వ వంతు మెల్కీసెదెకి ఇచ్చాడంట. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. చాలామంది అబ్రహాముని నిదర్శనంగా తీసుకుంటారు కదా. అబ్రహాము వంటి విశ్వాసం ఉండాలి, అబ్రహాములాగా దేవుని మాట వినాలి, అబ్రహాములాగా ఆశీర్వదింపబడాలి అని చాలామంది కోరుకుంటారు కదా. మరి అబ్రహాములాగా మనం కూడా ఎవలా ఉండాలంటే ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-9 వచనాలు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. మనము మేలు చేయట ఎందు ఇసుగక ఎందుము, మనము అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను. అర్థమైందని మాట ఎవరికైనా? వాక్యోపదేశం పొందువాడు ఎవరు? వాక్యోపదేశం పొందువారు చెప్పండి. వినేవారు. మా యేసురాజు గారు తప్ప ఎవరు వింటలేదు వాక్యం మీరు. హల్లెలూయా.
వాక్యోపదేశం పొందువాడంటే వినేవారు. వినేవారంటే ఎవరు? మీరు. ఉపదేశించేది ఎవరు? సేవకులు. ఏమన్నాడు? మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. హల్లెలూయా. ఇది నేను చెప్తున్నానండి, చెప్పండి. ఇది నేను చెప్పే మాట కాదండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యాన్ని వినేవారు, చెప్పేవారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మరి ఎంతమంది ఇస్తున్నారు భాగం? ప్రతి దాంట్లోనూ. మరి మనమైతే దేవుని యందు మీరందరూ చాలా భయభక్తులు గలవారు. మరి పరిసయ్యులు సద్దకాయలు నామమాత్ర భక్తి చేసేవాళ్ళు. వాళ్ళు కూడా అంట దేవునికి పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను దశమ భాగం తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేవారంట. మరి మనం ఇస్తున్నావా? ప్రతీది కూడా ప్రథమ ఫలము దేవునికి సమర్పించాలి. మన మందిరంలో లేదు కానీ మరి చాలా సంఘాలు, మా యేసురాజు గారికి తెలిసే ఉంటుంది, మీ సంఘాల్లో కోత పండుగ అని ఉంటుంది, తెలుసా? కోత పండుగ రోజున ఏం చేస్తారు చెప్పండి? అన్ని మీకే పంటలు పండిన వాటిల్లో నుంచి ప్రథమ ఫలం. ఎందుకు? ఈ పంట మొదటి ఫలము దేవునికి ఇస్తే ఆ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని నమ్మకం. హల్లెలూయా. మా ఇర్మియా గారు ఇప్పుడు రావట్లేదు కానీ అప్పుడైతే వచ్చినప్పుడు కాకరకాయ కాస్తే మొదటి కాకరకాయ తీసుకొచ్చేవారు. ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో కోడి గుడ్డు పెడితే మొదటి గుడ్డు కూడా తీసుకొచ్చేవాళ్ళు. మరలా మా ఇర్మియా గారు తిరిగి మందిరంలోనికి రావాలి. హల్లెలూయా. ప్రార్థన చేయండి ఆయన కోసం. వచ్చినప్పుడు చాలా నమ్మకంగా ఉన్నారు కానీ కొన్ని అపవాది క్రియల వల్ల దేవునికి దూరం అయిపోయారు. మనం ఏం చేయాలంటే మన మంచి పదార్థములన్నిటిలో కూడా దేవునికి ఇవ్వాలి. నేను మీరు ఇవ్వట్లేదని మిమ్మల్ని తక్కువ చేయడం కాదు కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అలా ఇచ్చేవారని. హల్లెలూయా. నేను ఇవ్వట్లేదని అమ్మగారు నా గురించి చెప్పట్లేదని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అలా ఇచ్చేవారు ఇస్తే ఎలాగ ఆశీర్వదింపబడుతుందో చెప్తున్నా. మరి కొంతమంది ఉంటారు, మాకు ఆ సిస్టర్ ఉంది, తను అన్ని తనకి సరుకులు తెచ్చుకున్నప్పుడు వాటిలో కూడా ఆఖరికి మసాలా కూడా మాకు పంపించేది దశమ భాగం తీసి. అలా ఆ విధంగానే ఆశీర్వదింపబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యము వినేవారు చెప్పిన వారికి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలంట. ఇంకేం చెప్తున్నా చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. హల్లెలూయా. కొంతమంది సంఘంలోకి వచ్చాం, కానికి వేయాలి కదా, వేద్దాంలే అని ఒక 10 రూపాయలు పంటను కోయను. ఆత్మ నుండి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. హల్లెలూయా. నువ్వు శరీర కార్యాల కోసం నువ్వు వస్తే కనుక ఆ పంటనే కోస్తావంట. ఆత్మానుసారంగా నువ్వు విత్తితే ఆత్మల పంటనే కోస్తావంట. హల్లెలూయా. మనము అలయక మేలు చేసి మనము మేలు చేయట ఎందు విసుగక ఇందుము, మనం అలయక మేలు చేస్తామని. చాలా మంది అనుకుంటారు, నేను కష్టపడుతున్నాను కదా, నేను ఉదయాన్నే పొద్దున్నే 5 గంటలకు లేచి వంట చేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకొని వదులుకొని ఉదయాన్నే లేచేంత వరకు నిన్ను కాపాడింది ఎవరు చెప్పండి? నువ్వు ఉదయం లేచిన తర్వాత వంట చేయడానికి శక్తి ఇచ్చింది ఎవరు? నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ ప్రయాణంలో తోడున్నది ఎవరు? నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు పని చేయడానికి శక్తి ఇచ్చింది ఎవరు? పని చేసిన తర్వాత మరలా ఇంటికి వచ్చేదానికి తోడున్నది ఎవరు? ఇంటికి వచ్చి నాకు అన్ని పనులు చేసుకోవడానికి శక్తి ఇచ్చింది ఎవరు? నీకు అనారోగ్యం ఉంటే ఆఫీస్కి వెళ్ళగలవా? జ్వరం వస్తే ఆఫీస్కి వెళ్తావా, ఇంట్లో పడుకుంటావా? మరి ఆ జ్వరం రాకుండా కాపాడింది ఎవరు? నువ్వు చచ్చిపోతే ఆఫీస్కి వెళ్ళగలవా? బ్రతుకుంటేనే కదా ఆఫీస్కి వెళ్ళేది. మళ్ళీ నేను బ్రతికించి నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? మరి ఇన్ని చేసిన దేవుడికి నీకు 50,000 జీతం వస్తే దాంట్లోంచి దశమ భాగం దేవుడికి ఇలేవా? దేవుడు ఏమైనా నీ 50,000 వస్తే 50,000 ఇచ్చేయమంటున్నాడా? 90% నువ్వు వాడుకొని 10% నాకు ఇవ్వమంటున్నాడు. ఇచ్చినాక దేవుడు ఉంచుకుంటున్నాడు, మళ్ళీ తిరిగి మళ్ళీ నీకే ఇచ్చేస్తాడు దేవుడు. ఎందుకు ఇవ్వమంటున్నాడు? నిన్ను పరీక్షించడానికి. ఇంకా వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించిన వానికి శ్రేష్టమైన పదార్థం ఇవ్వాలి. చాలామంది అంటారు, దేవుని వాక్యము ఉచితంగా పొందితేమో ఉచితంగా ఇవ్వండి అని అంటారు. కట్టే ఉచితంగా ఇవ్వాలి. చెప్పండి. ఇప్పుడు సేవకులు, నేను జాబ్ చేస్తున్నాను, సేవకులు సేవ చేస్తున్నారు, నేను కూడా సేవ చేస్తున్నాను, ఇద్దరం ఉన్నామండి. ఉన్నప్పుడు సేవ చేస్తున్నాము, ఉచితంగా ఇచ్చాము, ఉచితంగా చేయాలంటున్నారు కదా.
మరి ఉచితంగా ఇస్తున్నాము, ఇచ్చినప్పుడు మరి మేము ఎలా బ్రతకాలి చెప్పండి? చెప్పండి, ఎలా బ్రతకాలి? తినడానికి ఉండాలి కదా. కారులు లేకపోయినా, బంగళాలు లేకపోయినా, పోనీ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివించినా తినడానికి ఉండాలి కదా. మరి తినడానికి ఎవరు ఇవ్వాలి చెప్పండి? ఎవరు ఇవ్వాలి? దైవజనులు జాబ్ చేయట్లేదు, సేవకురాలు జాబ్ చేయట్లేదు, మరి ఎవరు ఎవరు ఇవ్వాలి తినడానికి? సంఘం ఇవ్వాలి. చాలామంది ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వచ్చు కదా అంటారు, ఇస్తారు. మరి సేవకుడు ఎలా బతకాలి? కష్టంలో ఉన్న నిన్ను మార్చి, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా మార్చి, సంఘంలో దేవుని స్వరూపమందు నిన్ను నిలబెట్టిన సేవకునికి నువ్వు పోషించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, నీకు అప్పులున్నా పర్వాలేదు, నీకు బాధలున్నా పర్వాలేదు, కానీ నాకు తెచ్చేయి, నాకు ఇచ్చేయి అని అంటున్నారని చాలా మంది రీల్స్లో, స్టేటస్లో పెడుతున్నారు. హల్లెలూయా. నీ అప్పుల బాధలు పోవాలంటే నువ్వు ఒకరు తినడానికి మాత్రం నువ్వు ఇవ్వవు. దానికోసం ఎవరెవరో ఏయో రీల్స్ చేసి పెడితే వాటిని తీసుకొచ్చి స్టేటస్లో పెట్టి ఎలా ఉంటున్నామంటే చీడ పురుగులాగా ఉంటున్నారు కొంతమంది. మీరు కాదులేండి, కొంతమంది గురించి చెప్తున్నాను, లైవ్లో చూసే వాళ్ళకు కూడా. హల్లెలూయా. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు పంట వేసినప్పుడు మరి ఒక పంటంతా చేతికి వచ్చినప్పుడు ఒక బస్తా మందిరంలో దేవునికి ఇవ్వాలంటే ఎంతగానో బాధపడతాడు. నువ్వు పంట వేసిన దగ్గర నుంచి ఆ పంట దగ్గర కాపలా ఉండాలా? అర్ధరాత్రి కాడ వెళ్తారు కదా కొంతమంది. మా ఊర్లో అయితే వర్షం వస్తే అర్ధరాత్రి కాడ వెళ్ళిపోతారు, పంట పాడైపోద్దేమో చూసుకోవడానికని. కొంతమంది మోటార్ వేయడానికి నువ్వు చేపల చెరువుల మీదకి అర్ధరాత్రి కాడ వెళ్ళిపోతారు, చెరువులో నీళ్లు పెట్టడానికి. నువ్వు ఆ టైంలో వెళ్తున్నప్పుడు ఏ అపాయం రాకుండా, ఏ పాము, ఏ చీడపురుగు నిన్ను ముట్టుకోకుండా కాపాడేది ఎవరు? ఎవరు చెప్పండి? నువ్వు పంట వేసినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ పంట మునిగిపోకుండా కాపాడేది ఎవరు? చీడ పురుగులు, చెద పురుగులు పంట తినివేయకుండా కాపాడేది ఎవరు? ఆ పంట చేతికి వచ్చిన తర్వాత దానికి మంచి లాభం వచ్చేటట్టు చేసేది ఎవరు? నువ్వు ఎక్కడో పొలాల్లో వెళ్ళడానికి దారి లేని ప్రాంతంలో పండిస్తావు, ఆ పంట అక్కడి నుంచి మరి పట్టణాన్ని తీసుకొచ్చి షాపులు అమ్మేదాకా నీకు సహాయం చేసి ఆ వెహికల్ అవన్నీ అరేంజ్ చేసేది ఎవరు? దేవుడికి. కోల్గేట్ మీద ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి, కోల్గేట్ పేస్ట్లోని ఎన్ని రకాలు ఉన్నాయి. మరి దేవుడు అంతగా ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదించాడు? ఇస్తా ఉన్నాడు, ఇస్తాడు. 90% దేవుడికి ఇస్తాడంటే తనకి ఎంత వస్తే 90% ఇస్తాడు చెప్పండి? 3వ అధ్యాయము 11వ వచనము. 3వ అధ్యాయం 11వ వచనము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూపంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లను ఆకాశ ఫలములను రాల్పకుండానని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తాను, కొంత కట్టేస్తావు. హల్లెలూయా. తర్వాత ఏమవుద్ది? అప్పులోళ్ళకి కొంత ఇచ్చేస్తావు. అంత ఇచ్చేసిన తర్వాత నీకు ఏమైనా మిగులుతుందా? ఏమైపోతుంది? ధనము చిల్లు సంచిలో పడేసినట్టు అవుతుంది. అక్కడ నీ ధనాన్ని, నీ పంటని ఏం తినేస్తుంది? పురుగులు తినేస్తున్నాయి. హల్లెలూయా. మరి దేవుడు నీకు అనారోగ్యం లేకుండా నీ పిల్లలకు మంచి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? యేసయ్య. నీకు బలాన్ని ఇచ్చేది ఎవరు? యేసయ్య. దేవుడు నీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తానంటున్నాడు. అంటే నీ కుటుంబంలో అనారోగ్యాన్ని దేవుడు గద్దిస్తాడు, నీ కుటుంబంలో వచ్చే అప్పులు దేవుడు గద్దిస్తాడు, నీ కుటుంబంలో వచ్చే కష్టాలు దేవుడు గద్దిస్తాడు, నీ కుటుంబంలో వచ్చే సమస్యలు దేవుడు గద్దిస్తాడు. ఇవన్నీ లేకపోతే నీ ధనము నిలువ ఉంటుందా? ఖర్చు అయిపోతుందా? నిలవ ఉంటుందా? హల్లెలూయా. కాబట్టి మన సంఘంలో మనం పరిచర్య చేయాలి. మొట్టమొదటిగా సహాయక పరిచర్య చేయాలి, రెండవదిగా ప్రోత్సాహపరిచే పరిచర్య చేయాలి, మూడవదిగా దయా పరిచర్య చేయాలి, నాలుగవదిగా ప్రతి కార్యాన్ని సక్రమంగా నడిపించే పరిచర్య చేయాలి, ఐదవదిగా ఇచ్చే పరిచర్యను కూడా మనము చేయాలి. నువ్వు ఇచ్చి దేవుని శోధించు, ఖచ్చితంగా దేవుడు ఆయన ఆకాశ వాకళ్ళు విప్పి నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ఆయన వెనుకలో ఆలకించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్ర మహాపరిశుద్ధుడా, ప్రేమించండి నా ప్రభనైనా. వారికి అప్పచెప్పిన పనిలో నమ్మకంగా ఉండేటట్లు దీవించండి నా ప్రభ. ఇదిగో నా ప్రభనైనా బిడ్డలను దీవించండి నా ప్రభనైనా. వారికి వచ్చే సంపదను తినివేసిన ప్రతి చీడ పురుగుని యేసు నామములో గద్దిస్తున్నా నా ప్రభనైనా. వారి కుటుంబాలు దీవించండి, వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి నా ప్రభనైనా. ఇది మొదలుకొని వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభు 5 పరిచర్యలో నా ప్రభ ఏది తప్పిపోకుండా నా ప్రభనైనా నీకు నమ్మకంగా ఉంటూ సంఘంలో నమ్మకంగా ఉండి నా ప్రభ మంచి పదవిని సంపాదించుకొని ధైర్యంగా ఉండడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం చేయండి నా ప్రభానైనా. ఇదిగో నా ప్రభ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి నా ప్రభనైనా. మంచి నేలను పడిన విత్తనములాగా నా ప్రభ ప్రతి హృదయంలోని వాక్యము మొలకెత్తి నా ప్రభ నైనా ఫలించి అభివృద్ధి పొందిన ప్రభనైనా. ఇదిగో నా ప్రభ బిడ్డలు విన్నదాన్ని విడిచిపెట్టకుండా నా ప్రభనైనా వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.